అబుదాబి వేదికగా డిసెంబర్ 16న జరగబోయే టాటా ఐపీఎల్ మినీ ఆక్షన్‌కి ముందు ఏ ప్లేయర్ అయితే పీక్ ఫార్మ్‌లో ఉన్నారో 2025 ఇయర్ మొత్తంలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఇయర్ మినీ ఆక్షన్‌లో మొత్తం రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్స్ 1355 మెంబర్స్ ఉన్నారు. అయితే వాళ్ళలో 350 ప్లేయర్స్‌ని మేనేజ్‌మెంట్ షార్ట్ లిస్ట్ చేయగా వాళ్ళని 42 సెట్స్ కింద ఐపీఎల్ కమిటీ విడదీశారు. నేను ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్లేయర్స్ అందరూ కూడా 2025లో వాళ్ళు ఆడిన ఎంటైర్ టీ20 మ్యాచెస్, వాళ్ళు చేసిన రన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం క్యామరూన్ గ్రీన్ గురించి చూసుకుంటే 2025లో క్యామ్ గ్రీన్ ఓన్లీ ఇంటర్నేషనల్ మ్యాచెసే ఆడాడు. అది కూడా 8 టీ20స్ ఆడాడు. ఆడిన 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్‌లో 258 రన్స్ స్కోర్ చేయగా యావరేజ్ వచ్చేసి 43 అండ్ స్ట్రైక్ రేట్ 168తో 3 హాఫ్ సెంచరీస్ కూడా స్కోర్ చేశాడు. నెక్స్ట్ మన డొమెస్టిక్ సర్క్యూట్‌లో రీసెంట్‌గా జరుగుతున్న స్మార్ట్‌లో మంచిగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ఆడిన 6 మ్యాచెస్‌లో 256 రన్స్ స్కోర్ చేయగా 183 స్ట్రైక్ రేట్‌తో అలాగే 64 యావరేజ్‌తో 2 ఫిఫ్టీస్ అండ్ ఒక సెంచరీ స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ అయిన లియామ్ లివింగ్స్టన్ 2025 ఇయర్‌లో మొత్తం 36 మ్యాచెస్ ఆడాడు. అందులో మొత్తం 761 రన్స్ విత్ 150 స్ట్రైక్ రేట్ అండ్ 30 యావరేజ్‌తో స్కోర్ చేయగా, బౌలింగ్‌లో కూడా తను 16 వికెట్స్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 17.5 అండ్ ఎకానమీ ఏమో బిలో 9 ఉంది. న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ అయిన ఫిన్ ఎలన్ 2025 ఇయర్‌లో మొత్తం 25 మ్యాచెస్ ఆడగా, అందులో 686 రన్స్ స్కోర్ చేశాడు విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 29 అండ్ 198 స్ట్రైక్ రేట్‌తో 4 ఫిఫ్టీస్ అండ్ 1 సెంచరీ కూడా స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ స్టార్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన జానీ బెయిర్స్టో 2025లో మొత్తం 30 మ్యాచెస్ ఆడగా 878 రన్స్ స్కోర్ చేశాడు విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 34 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 149తో 3 ఫిఫ్టీస్ అండ్ 1 సెంచరీ కూడా స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ అయిన జేమీ స్మిత్ ఈ ఇయర్ మొత్తం 7 టీ20 ఇన్నింగ్సే ఆడిన 7 మ్యాచెస్‌లో 203 రన్స్ విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 30 అండ్ 173 స్ట్రైక్ రేట్‌తో మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పొచ్చు. న్యూజిలాండ్ స్టార్ పేస్ బౌలర్ అయిన జేకబ్ డఫీ 2025లో 20 మ్యాచెస్ ఆడగా 22 వికెట్స్ తీశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 18 అండ్ 24 యావరేజ్‌తో మంచి బౌలింగ్ ఫామ్‌లోనే ఉన్నాడని చెప్పొచ్చు. అకీలా హుస్సేన్ వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ అయిన ఈ ప్లేయర్ 2025లో మొత్తం 57 మ్యాచెస్ ఆడగా, అందులో 53 వికెట్స్ తీశాడు విత్ ఎన్ ఎకానమీ ఆఫ్ 7.4, స్ట్రైక్ రేట్ ఆఫ్ 22 అండ్ యావరేజ్ ఆఫ్ 27.5తో మంచి బౌలింగ్ ఫామ్‌లోనే కాదు, బ్యాటింగ్‌లో ఆడిన 29 ఇన్నింగ్స్‌లో 253 రన్స్ స్కోర్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 130తో ఒక 50 కూడా స్కోర్ చేశాడు. ఢిల్లీస్ యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ అయిన యష్‌దుల్ 2025లో ఈ ప్లేయర్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఆడిన 15 మ్యాచెస్‌లోనే 696 రన్స్ స్కోర్ చేశాడు విత్ యావరేజ్ ఆఫ్ 60 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 155తో ఈ ఇయర్ డొమెస్టిక్ మొత్తం కూడా మంచి ఫామ్‌లో ఆడుతున్నాడు. తమిళనాడుస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన తుషార్ రహేజా 2025లో 16 మ్యాచెస్ ఆడగా 639 రన్స్ స్కోర్ చేశాడు విత్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 175 అండ్ 45 యావరేజ్‌తో మంచి ఫామ్‌లోనే ఉన్నాడని చెప్పొచ్చు. శ్రీలంకన్ స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన ప్యాటమ్ నిసంక 2025లో ఆడిన 22 మ్యాచెస్‌లో 849 రన్స్ స్కోర్ చేశాడు విత్ ఎన్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 159 అండ్ 40 యావరేజ్‌తో 7 ఫిఫ్టీస్ అండ్ 1 సెంచరీ కూడా స్కోర్ చేశాడు. రీసెంట్‌గా జరుగుతున్న ఐఎల్ టీ20లో కూడా ఈ ప్లేయర్ వరుసగా 3 హాఫ్ సెంచరీస్ స్కోర్ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పొచ్చు. జేసన్ హోల్డర్ వెస్టిండీస్ స్టార్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఈ 2025లో 63 మ్యాచెస్‌లో ఏకంగా 90 వికెట్స్ విత్ ఎకానమీ ఆఫ్ 8.4 అండ్ యావరేజ్ ఆఫ్ 21.5తో మంచి బౌలింగ్ ఫామ్‌లోనే ఉన్నాడు. అలాగే బ్యాటింగ్‌లో చూసుకున్న ఈ ఇయర్‌లో ఆడిన 50 ఇన్నింగ్స్‌లో ఏకంగా 819 రన్స్ స్కోర్ చేశాడు విత్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 160 అండ్ యావరేజ్ ఆఫ్ 26తో 250 స్కోర్ చేశాడు ఈ ఇయర్ మొత్తంలో హోల్డర్. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ టామ్ బ్యాంటన్ 2025లో 43 మ్యాచెస్ ఆడగా,
అందులో 1164 రన్స్ స్కోర్ చేశాడు విత్ అన్ యావరేజ్ ఆఫ్ 31తో 142 స్ట్రైక్ రేట్‌తో 450s అండ్ 2 సెంచరీస్ స్కోర్ చేశాడు. మరో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ అయిన జార్డన్ కాక్స్ 2025లోనే తన కంట్రీకి డెబ్యూ చేశాడు. ఇతను ఆడిన 36 మ్యాచెస్‌లో 1129 రన్స్ స్కోర్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ 149 అండ్ యావరేజ్ ఆఫ్ 36తో 750s అండ్ 1 సెంచరీ స్కోర్ చేశాడు. ఇతను నంబర్ 4లో ఒక మంచి కన్సిస్టెంట్ బ్యాటర్ అనే చెప్పుకోవచ్చు. వెస్టిండీస్ టీ20 కెప్టెన్ అయిన షెయ్ హోప్ 2025లో 50 మ్యాచెస్ ఆడగా ఏకంగా 1650 రన్స్ స్కోర్ చేశాడు విత్ అన్ యావరేజ్ ఆఫ్ 40 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 128తో 1150s అండ్ 2 సెంచరీ స్కోర్ చేశాడు. తిను ఒక యాంకర్ ఇన్నింగ్స్ కైండ్ ఆఫ్ ప్లేయర్‌గా ఇయర్ మొత్తం ఆడాడనే చెప్పొచ్చు. న్యూజిలాండ్ స్టార్ వికెట్ కీపర్ అయిన టిమ్ సైఫర్ట్ ఈ ఇయర్ ఆడిన 54 మ్యాచెస్‌లో ఏకంగా 1700 రన్స్ స్కోర్ చేశాడు విత్ అన్ యావరేజ్ ఆఫ్ 36 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 150తో 550s అండ్ 3 సెంచరీస్ కూడా స్కోర్ చేశాడు. ఆక్షన్‌కి ముందు రోజే బీబీఎల్ ఆడుతున్న ఇతను ఒక సెంచరీ కూడా స్కోర్ చేశాడనే చెప్పొచ్చు. రోహన్ కనమల్ కేరళకి చెందిన ఈ ప్లేయర్ ఈ ఇయర్ డొమెస్టిక్‌లో ఆడిన 18 మ్యాచెస్‌లో 584 రన్స్ స్కోర్ చేశాడు విత్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 170 అండ్ యావరేజ్ ఆఫ్ 35తో 350s అండ్ 1 సెంచరీ కూడా స్కోర్ చేశాడు ఈ డొమెస్టిక్ సిరీస్ మొత్తంలో. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. ఈ పైన చెప్పిన ఒక 20 ప్లేయర్స్ ఈ ఇయర్ ఆక్షన్‌లో ఖచ్చితంగా ఏదో ఒక టీమ్ తీసుకుంటారనే అనుకుంటున్నా. మీరెవరైనా తీసుకుంటారనుకుంటున్నారో కామెంట్‌లో పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే గైస్. ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.